డ్వాక్రా రుణమాఫీలు, రైతు భరోసా అవి చదువుకునే పిల్లలకి ఉపయోగపడుతుంది. డ్వాక్రా వాళ్ళకి మరి రైతు భరోసా అవన్నీ బాగానే పడుతుంది. మరి ఆడవాళ్ళకి రైతు భరోసా, మరి డ్వాక్రా రుణమాఫీ అంటే సంవత్సరానికి ఒక్కొక్కళ్ళు 15,000 పడతారు. మార్పు వచ్చింది ఈరోజు. ఎప్పుడు 1వ తారీఖు మన ఇంటి ముందుకు వచ్చి ఇచ్చేవాళ్ళే. ఇవాళ అడిగి పోయి గుంపులుగా ఉండి తీసుకున్నాం. జగన్ వాళ్ళు ఉంటేనే బాగుండాలి. వానలు కూడా పడవు, అసలు వర్షాలు కూడా పడవు, పంటలు కూడా దండు వస్తాయి. జగన్ వస్తే జగన్ వచ్చిన కాంచి రైతులకు డబ్బులు కూడా బాగానే ఉంటుంది. ఆయన ఉంటే అసలు దండగలు పడి అప్పులు అయిపోయినాం. వానలు లేక, వేసిన పంటలు అమ్ముకోలేక, పండక ఎంత ఇబ్బంది పడ్డాం. ఒక అవకాశం ఇస్తే చంద్రబాబు బాగా చేస్తా అంటున్నాడు. ఏ న్యాయం చేసి అవకాశం లేదు. రైతులకి, డోక్రాలకి మేలు చేస్తా అంటున్నాడు. చేసే ప్రశ్నే ఉండదు, మాట తప్పింది. ఇప్పుడు రేపు గెలుస్తాడు అయితే చంద్రబాబు? అసలు రాదు. గెలిస్తే జగన్ మళ్ళీ 45 నెలలకి 18,000 పడుతూనే ఉండి, అమ్మఒడి పథకం పడుతూనే ఉండి, మరి పింఛన్లు ఇంటికి తెచ్చిస్తూనే ఉండి, చదువుకునే వాళ్ళకు కాలేజీ పిల్లలకు పడుతూనే ఉండి, మరి ఎక్కినప్పుడు డ్వాక్రా ఉంటాను తీసేసి ఇక్కడ తెలంగాణ అట్లేదు. మరి చేసిన కూడా చేయలేదు, ఇప్పుడు చేసినట్టు ఇక్కడ చేసింది. పరిపాలన బాగుందండి. ఏదో ఒక రకంగా ఇంటికి లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. సంవత్సరానికి ఏదో ఒక రకంగా 45 సంవత్సరాల డబ్బులు పింఛను ఏదో ఒక రకంగా సంవత్సరానికి ₹1,00,000 వచ్చిన వాళ్ళు ప్రతి ఇంటికి జరిగింది. అందువల్ల జగనే కావాలని మళ్ళీ కోరుకుంటున్నాను. మళ్ళీ జగన్ అయితేనే బాగుంటుందని. ఇప్పుడు అంతకుముందు పింఛన్లు టీడీపీ అధికారంలో పింఛన్లు తీసుకోవాలంటే లైన్లో నిలబడాలా, ఒక దాదాపు గంటల తరబడి నిలబడాలా. ఒకప్పుడు 2 రోజులు 3 రోజులు కూడా పింఛన్ అందలా, 4 రోజులు కూడా తీసుకుంది. అప్పుడు 1వ తారీఖు కూడా ఇలా పింఛనం 7వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఇంటి ముందుకే వచ్చి 1వ తారీఖు ఆదివారం రోజు కూడా 1వ తారీఖు రోజు వచ్చి పింఛన్ ఇస్తారు. అందువల్ల పింఛన్ వాళ్ళు కూడా మళ్ళీ జగనే కావాలని కోరుకుంటారు. మా ఊర్లో ఈ జగన్ పరిపాలన వైసీపీ వచ్చిన తర్వాత రైతు భరోసా కట్టిన జగన్ పరిపాలనలో రైతు భరోసా, సచివాలయం, హాస్పిటల్ ఇవి జరిగినాయి. ఊళ్ళో బోర్లు వేసిండ్రు, వాటర్ లేని కాడ బోర్లు వేసిండ్రు. డైరెక్ట్గా బటన్ నొక్కుతుండ్రు. టీడీపీ వాళ్ళకి వస్తున్నాయి, వైసీపీ వాళ్ళకి వస్తున్నాయి, జనసేన వాళ్ళకి వస్తున్నాయి, అందరికి వస్తున్నాయి. ఈ పరిపాలనలో వైసీపీ పరిపాలనలో ప్రతి వాళ్ళకి వస్తున్నాయి. వీళ్ళు వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదండి, ప్రతి వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఏంటంటే జనం వైసీపీకి వెళ్ళే ఉన్నారండి. ఇప్పుడు మళ్ళీ జగన్ ముఖ్యమంత్రిని చేసుకోవాలనే ఆలోచనలోనే ఉండరు పింఛన్ తీసుకునే వాళ్ళు. మరి రామకృష్ణాడికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనుకుంటాను. పంతులు ఉండటం కానీ, పంతులు చేయటం కానీ, పింఛన్లు ఇవ్వటం కానీ, డ్వాక్రా డబ్బులు ఇవ్వటం కానీ అన్నీ బాగానే చూస్తాం. మళ్ళీ వస్తాడు, అనుమానం లేదు. మేము పక్కా టీడీపీ అండి, మాట చెప్పాలి. మేము పక్కా టీడీపీ ఒక మాట చెప్పాలి. అయితే మాకేం న్యాయం జరగదు. టీడీపీ సొంత మా బాబాయ్లకు చోటు వచ్చి నాకు రాలేదు. చాలా తిరిగి నేను టీవీ వస్తాను. కనీసం మా బాబాయ్లకు చోటు వచ్చి నాకు రాపాటు నాకు చాలా బాధ. నాకు మళ్ళీ ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు ఇల్లు తలం వచ్చింది, అమ్మఒడి వచ్చింది, మా నాన్నకి పింఛన్ వస్తుంది, మా అమ్మకి 45 సంవత్సరాలు డబ్బులు పడుతున్నాయి. రైతు భరోసా, కౌలు రైతు భరోసా నాకు పడ్డాయి, డబ్బులు పడ్డాయి. మాకు అన్ని అనుకూలంగా జరుగుతుంది. ఈ పార్టీ వచ్చిన కాంచి ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ మేము జగనాన్ని గెలిపించుకుంటాం, మళ్ళీ పిన్నెల రామకృష్ణ ఎమ్మెల్యే గారు చేసుకుంటాం. మళ్ళీ మేము ఒకసారి ఈ 14 సంవత్సరాలు మరి రాజధాని కట్టలేదు కానీ ఇప్పుడు 14 సంవత్సరాలు అయింది. ఇప్పుడు చంద్రబాబుకి ఇప్పుడు బట్టి మరి అప్పటాంచి ఇవన్నీ చేయలేదు. ఈ వాలంటీర్లు అనేది ఇప్పుడు ఇవన్నీ ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది మన మామూలుగా ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది, డ్వాక్రా రుణమాఫీ అనేది ఇవన్నీ గుర్తురాలేదు అప్పుడు. ఇప్పుడంటే ఇలా మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఆయన ఒక ఇలా అన్ని చేస్తామంటుండు. మరి ఈ 14 సంవత్సరాలు గుర్తురాదా చంద్రబాబుకి? ఇలా ఎందుకు గుర్తొచ్చాయి? మళ్ళీ జగనన్నకి మళ్ళీ అదులు పోయి మళ్ళీ మా జగనన్నకి వెళ్తాడని చెప్పి మళ్ళీ ఇవన్నీ గుర్తొచ్చాయా? ఇదివరకు అది గుర్తురాదా ప్రజలంటే? మళ్ళీ ఇలా గుర్తొచ్చినాయి ప్రజలంటే. అందుకే అది ఏమైనా ఉంది వాళ్ళకి అక్రమం కాకపోతే ఏమైనా ఉందే చెప్పు. ఇలా యాడ్ దగ్గర సింపుల్ తీసుకున్నాను సపోజ్గా. ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు, ఇలా పెన్షన్లు ఇస్తున్నారు.
దాని గురించి అలా ఎంత ఇబ్బంది పడుతుంది మీరు కూడా చూస్తున్నారు కదా, మీడియా వాళ్ళు కూడా మీరు కూడా చూస్తున్నారు, అందరు రాష్ట్రం మొత్తం చూస్తుంది అలా ఎంత ఇబ్బంది పడుతుంది పింఛన్ల గురించి. అట్లాంటిది ఇవాళ రోజున వచ్చేసరికి ఏం జరుగుతుంది, ఇలా ఎంత ఇబ్బంది పడుతున్నారు చూడు, ఒక్క నెలకి ఎంత ఇబ్బంది పడుతున్నారో ముసలి ఒకసారి ఆలోచించింది. ఆయన వచ్చిన ఈ 14 సంవత్సరాల్లో మేలు ఏమన్నా చేసింది, కనీసం కరువు పని డబ్బులు వెళ్ళి నాకు ఆ ప్రభుత్వం కరువు పని డబ్బులు వెళ్ళి మళ్ళీ ఆ ప్రభుత్వంలోనే నేను ఆ ప్రభుత్వంలోనే పనిచేసినాను. మరి కరువు పని డబ్బులు వెళ్ళి ఇందాక నాకు నేను వచ్చినాక కరువు పని డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి, కరువు పని డబ్బులు పని చేసుకుంటున్నాము, కరువు పని డబ్బులు పడుతున్నాయి తీసుకుంటున్నాం, ఇబ్బంది లేదు. అమ్మఒడి కూడా సక్రమంగా పడుతుంది, ప్రతి ఒక్కరికి డబ్బులు పడుతూనే ఉన్నాయండి. ఇలా డబ్బులు పడినోళ్ళు లేరు, సన్నకారు రైతు కానీ మొత్తానికి డబ్బులు పడుతూనే ఉండే. ఇలా ఈ గవర్నమెంట్ వచ్చినాక డబ్బులు పడినోళ్ళు గుండెల మీద చేసుకొని చెప్పమను ఎవరైనా సరే, మొత్తానికి డబ్బులు పడుతున్నాయి. వాళ్ళు డూకి ఏముందండి, జన్మ కార్యక్రమం పెడతారు వాళ్ళు వాళ్ళ పార్టీ వరకే న్యాయం జరిగింది కానీ కథ వాళ్ళ వరకు న్యాయం లేదు. ఇప్పుడు మా ఊర్లో చోట్లు పంచారు, పింఛన్లు దిద్దంగారు, ఒక చంద్రబాబు నాయుడికే ఆ చోట్లు ఇచ్చారు కానీ పింఛన్లు ఇచ్చారు కానీ కథ వాళ్ళకి ఎవరికైనా న్యాయం జరగలేదు. మాకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎవరికి న్యాయం జరగలేదు చెప్పమాను, గుండెల మీద చేసుకొని ఎవడైనా సరే మగోడైనా ఆడదైనా ఇవాళ గుండెల మీద చేసుకొని చెప్పమాను, మాకు ఈ గవర్నమెంట్ లో న్యాయం జరగలేదని చెప్పమాను. మీరు కూడా మీ పార్టీ వాళ్ళకి ఇచ్చారు, ఒక పార్టీ కాదండి ఇవాళ ఒక పార్టీ కాదేం కాదు, డబ్బులు ఎవడు పడలేదు గుండెల మీద చేసుకుని చెప్పమాను. పార్టీ వ్యవహారం కాదు, పార్టీ వ్యవహారం తీసుకుంటే మా ఊర్లో టీడీపీకి ఎక్కువైంది, ఇలా మాకు పార్టీలో మాకు రాలేదు కొన్ని అలాగే ఇస్తున్నాం. పార్టీ తీసుకొని చెప్పాలి, ఊరు 30 టీడీపీ ఉంది అయినా కూడా కానీ కరువు పని కానీ ఎవరైనా పోయినా అని చెప్పమాను. అసలు ఆడైనా ఒక రిమార్క్ అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి మొత్తాన్ని డబ్బులు వేస్తుండు, మొత్తం తీసుకుంటూనే ఉంటారు, మాకు ఏం వేసినా అంటారు. అది ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, న్యాయం జరగడం గుండెల మీద చేసుకొని చెప్పమాను. ఆయనకి ఎందుకు వేస్తున్నారని ఒక మాట అన్నావు కాబట్టి ఆయన ఒకటే మాట చెప్పిండు, మీకు మంచి జరిగితేనే ఏమని చెప్పిండు, ఒక మాట చాలదా, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకేమన్నాడు, ఆ మాట చాలదా ఇంకా జనానికి, అది ఆయన సొమ్ము తినలేదు, ఆ మాట చాలదా, ఇన్ని మాటలతో అవసరం, ఇన్ని చెప్పాల్సిన పర్లేదండి మీకు మీడియా మిత్రులకి, మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు మా తరపు నిలబడమని చెప్పండి జగన్ అన్న, నా ఒక్క మాట చాలదండి. ఎందుకంటావు వాళ్ళు తీయకుండా వాళ్ళు వచ్చి ఓట్లు వేయమని చెప్పి మిమ్మల్ని మాయ చేస్తారేమోనని ఆపమంటున్నాడు. మరి ఇట్లా ఇబ్బంది పడిపోవాలంటే కాళ్ళు ఉంటుంది, అటు ఒక బీపీ వచ్చి పడిపోతాడు, మనం పడిపోయినా దానికి దిక్కోడు ఆడ పడిపోతే అట్లా పని చేస్తుంటే ఆడ పోయి కూకుంటే ఏం కూకోవడం మేము. ఇప్పుడు చంద్రబాబు వస్తే ఇట్లాంటి ఇంటికి వచ్చి ఇచ్చిపోతాం, వారంటాడు ఉంటే మంచిది, ఉంటే ఇంటింటికి వచ్చి ఇచ్చిపోతాను కదా, తీసేస్తే గడిపి సామాన్ అందరం మేము. అయ్యా ఆయన పింఛన్లు నెలకి ఇచ్చినా ఇప్పుడు పోతే పొద్దున పోయి కూర్చుంటే మళ్ళీ వాళ్ళ ఉద్యోగాల వాళ్ళు దెంకెళ్ళారు, మళ్ళీ రేపు ఎప్పుడు వస్తారంట, మరి ఆయన రేపు వచ్చినప్పుడు మరి ఆయన ఉంటాడో ఉండడో, మరి కాళ్ళు లేని ముసలోడు ఎటు పోవాలనో ఎటు చేయాలనో, మరి ఏం మరిచిండయా పింఛన్ ఇది తీస్తానని బ్యాంక్కి రుణమాఫీలు తీస్తానని ₹1 తీసేయలేపాయా, ఏమాట నమ్మాలా నిన్ను, చేసిన పనులు సార్ ముందర చేసిన పనులు సరిగ్గా చేస్తే నమ్ముతారు, ఒకటి నమ్మకం లేదుగా, ఏదో ఓట్లు వేసిందా గెలుచుకోవడానికి చేయటం ఇంకా అంతేగాని, లేకపోతే ఏం చేస్తారు ఆయన 50 సంవత్సరాల మనిషికి 1500 నెలకి వేస్తాడా, నేను నిలబడి వేస్తా కానీ ఓటు ఏమను, మా ఇద్దరు మూడు పిల్లలకి పింఛను ఉన్నాయి, మాటలు చెప్పంగా సమనం ఒకసారి ఇస్తే డెవలప్ చేస్తా అంటున్నాడు. నేను డెవలప్ చేసేది ఆయన, ఏం డెవలప్ చేసేది మీకు మాట్లాంటివే కానీ నమ్మటానికి ఏదేంటి, ఉంటలు జరిగిన పనులు సరిగ్గా చేస్తే నమ్ముతారు. ఇప్పుడు చాలా ప్రాజెక్టుకి అన్నిటికీ ఆమోదం తీసుకొస్తే మన ఎమ్మెల్యే గారు పోయి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారికి అనుమతి ఇచ్చాడు. మొత్తం ఎంతమంది పొల్లాంగ్ చేసినా ఎన్ని చేసినా అది ప్రాజెక్టుకి మేము కూడా మొన్న వెళ్ళాము శంకుస్థాపనకి, ఎంపీ గారు వచ్చాడు, అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ గారు వచ్చాడు, బొల్ల వెమ్మనాయుడు వచ్చారు, వచ్చే రోజు మేము కూడా ఆడికి పోయాము, పోయి శంకుస్థాపన చేశాడు, 5-6 కుక్కులేరుతో పని చేపిస్తూనే ఉండు, ఆ రోజు అనుమతులు కాగితాలు పేజీలు కూడా చూపించాడు, ఇబ్బంది అయితే లేదు, ఎలక్షన్ కూడబడ్డా పని జరుగుతూనే ఉంది, పని అయితే ఆగలేదు. నేనైతే ఇప్పుడు 2002 నుంచి కూడా చేయలేదుగా,
2009 పోయింది, 2014 పోయింది, చేయలేదు. 2019 దాకా ఉన్నాడు ఆయన అధికారంలో, చేయలేదుగా. 2019 నుంచి 2024 కల్లా ఇప్పుడు దాకా కూడా అనుమతులు తీసుకొస్తమే మన పిన్నెల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి చేయడమే సరిపోతుంది. ఆయన ఆడ తీసుకొచ్చి ఆయన చేస్తాడు. మరి దుర్గమ్మ కంచి కూడా ఉంది. మరి ఆ బెమ్మనాయుడు నేను అంటుండు. మరి వాళ్ళ అమ్మ చేసింది, వాళ్ళ నాన్న చేసిండు. అప్పుడు ఏం చేసిండు ఆయన? ఇవాళ నేను చేస్తా అంటాడు. ఏంది ఆయన తెచ్చేది? 3 రోజులు ఉంటే ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే హైదరాబాద్ ఢిల్లీ దగ్గరికి వెళ్తాడు. ఆయన ఎడుంటాడా? జనానికి ఉండి ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడంట? ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాల నుంచి పిన్నెల రామకృష్ణారెడ్డి జనంలో తిరుగుతుండు. ఇవాళ పిల్లగాడు ఇదైనా వస్తుండు, ఒక పనసైన వస్తుండు, ఒక సావైన వస్తుండు, 10 దానికి వచ్చి జనంలో మాట్లాడిపోతుండు. ఆయన ఏంది ఇవాళ వచ్చిండు ఎలక్షన్ ముందు వచ్చి నేను చేస్తా ఏంది ఆయన చేసేది? వాళ్ళ అమ్మ చేసింది, వాళ్ళ అయ్య చేసిండు. ఏమైనా చేశారా? మన మాచనేశ్వరికి ఏమైనా చేశాడా అంట. అరాజకాలు మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కాదు, నువ్వు వచ్చినా కానీ అరాజకాలు చుట్టించారు. అందరినీ గూపు రాజకీయాలు చేసి, గూపులు చేసి అందరినీ నేను మీరు చావదెంగి రండి నీకు పదవిస్తా అని కారంపొడి మీడియాలో చెప్పాడు. కారంపొడి లోకేష్ వచ్చిన మీడియాలో చెప్పాడు. మీరు మడిచిని కొట్టి వస్తే నేను ఒక పదవి ఇస్తా, అన్నటి పదవ అని అన్నాడు. మా ఎమ్మెల్యే గారు ఆ మాట చెప్పలా. మనం అందరం న్యాయం చేద్దాం, ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దాం అన్నాడు. కానీ గూబు రాజకీయాలు చేసి నీ తీసుకురా నీకు పదవి ఇస్తాననే మాట ఎప్పటికీ మా ఎమ్మెల్యే గారు అంటాం. అందరం మన అనుకూలం చేద్దాం, ప్రతి ఒక్కడికి న్యాయం చేసిండు. మాకు జగన్ అన్న బ్రహ్మాండంగా చేద్దాం. మాకు పిల్లలకి అమ్మఒడి పడుతుంది, మాకు డాక్టర్లు చేస్తుండు, ల్యాప్టాప్లు ఇచ్చిండు, మాకు అన్ని బాగానే జరిగినాయి. సోటు ఇచ్చిండు, మాకు అన్ని బాగానే జరిగినాయి. డాక్టర్లకు ఇబ్బందే లేదు. మాకు జగన్ అన్న వస్తేనే వస్తాడు. ఆయన గెలిచినా కానీ వాళ్ళని కూడా బాగా ఆయన పాదం అట్టాడిది, ఈయన పాదం వరాలు రావుతాయి. మా ఆయనకు పింఛన్ వస్తుంది. మరి 45 సంవత్సరాలకు పడ్డాయి, మా పిల్లలకు పడ్డాయి అమ్మఒడి. మంచి ఎందుకు జరగల? ఈయన కూడా మంచిగా జరిగింది. ఇప్పుడు అలా అప్పుడు పింఛన్ ఇవ్వద్దన్నాడు, అడిగిపోయి చచ్చిపోతాడు ముసలు. అయ్యానయ్యా మాకు బాగానే జరుగుతుంది. ఆయన కొండ ఆయనకు పింఛన్ వచ్చింది, నాకు 18,000 పడ్డాయి, గ్రూప్లో 60,000 పడ్డాయి. నా పేరు ఎం కోటేశ్వరి. మా పాపకి సడన్ ఒంట్లో బాగాలేదు. హాస్పిటల్కి వెళ్తే హార్ట్ ఆపరేషన్ చేయాలన్నా, హోల్స్ ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత నా గుంటూరు వెళ్ళి చూపించుకున్నప్పుడు చాలా డబ్బు ఖర్చు అయిద్దన్న. ఆ తర్వాత మళ్ళీ విజయవాడలో చూపించుకున్నప్పుడు డబ్బులు ఆరోగ్యశ్రీ చేస్తామని జగన్మోహన్ రెడ్డికి ఆరోగ్యశ్రీ కార్డు వాడి పిల్లలకు ఆపరేషన్ చేయించుకున్నాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఫ్రీగా చేస్తారు ఆరోగ్యశ్రీ కార్డు మీద. ఇప్పుడు పాపకు బాగానే ఉంది, 1 ఇయర్ అవుతుంది. బాగా స్కూల్కి వెళ్తుంది, ఆడుకుంటుంది. ఆయన దయ వల్ల బాగానే జరిగింది. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డే రావాలి. చంద్రబాబు నన్ను బాగానే చేసిండు. పింఛను రానికుండా దిగాడు. పింఛను రాకుండా ఎగదిగాడు. కరువు పని పోతే 5 సంవత్సరాలు కరువు పని పోతే 1 వారానికి కూడా రానిలా చంద్రబాబు. ఆ ప్రభుత్వంలో లోగులు కట్టిస్తే 1 బిల్లు కూడా రానిలా. దీనికి జగన్ వస్తేనే మంచిది, జగనే రావాలి. జగన్ వస్తేనే మంచిది, మాకు జగనే రావాలి. లేదు చంద్రబాబు చేయడు సాను మాడి అల్లాడిపోయింది. ఇప్పుడు అల్లాడిపోయింది. జగన్ వస్తేనే బాగుంటుంది, పంటలు పండుగ. ఆయన వస్తే మొత్తం తెల్లంగా, దేశమే తెల్లంగా. ఏముంది ఆయన అన్ని పథకాలు పెట్టిండు. వాలంటరీ, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, మరి అమ్మఒడి వచ్చింది, పెన్షన్ వచ్చింది, రైతు భరోసా వచ్చింది, అన్నీ వచ్చింది. మాకు అందిన పథకాలు మాకు అందుబాటులో ఉంటాడు, ఏది అడిగినా చేస్తాడు. నాకు తెలిసినంతవరకు అయితే జగన్నే నమ్ముతున్నాను. ఎందుకని అంటున్నాను, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తానన్నాడు లాస్ట్కి వచ్చేసి అతనేం ఇయ్యలేదు. జగన్ మీకు నమ్మితేనే ఓటేయమంటున్నాడు. అవునా కదా? మా ఊళ్ళో సచివాలయాలు కట్టారు, స్కూళ్ళు కూడా పిల్లలకు కూడా పర్లేదు, ఫుడ్ కూడా మంచిగానే ఉంది. మళ్ళీ హాస్పిటల్ కూడా కట్టారు. ఇక్కడ మాకు రైతు భరోసా ఇవి మొత్తం కట్టారు. ముందు వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు బ్రహ్మారెడ్డి చాలామంది కూడా మా నాన్నోళ్ళు వాళ్ళు కూడా అని అన్నారు. ఇటు సంగతి ఏడుగురు మేము చంపినారు అదే అన్నారు. మనకైతే తెలియదు, వాళ్ళు అన్నారు, జనం అన్నారు. దాని గురించి నేను కూడా చెప్తున్నా అంతే. కొంతమంది ఏమంటున్నారు, పడన వాళ్ళు ఏమంటారు, మాకు పని చేయలేదు, ఈ పని చేయలేదు, ఆ పని చేయలేదు అని అంటారు. ఇక్కడ ఆల్రెడీ మనకు పని చేశారు. మన దా క్యానీలో కూడా అది కూడా ట్యాంకీ లేకపోతే ట్యాంకీ కూడా కట్టారు.
ఫిల్టర్ నీళ్ళు కూడా వేశారు లైన్, ఇక తీశారు, నువ్వు చూసే ఉంటావు, లైవ్ చూపించు, ఇబ్బంది ఏం లేదు. ఆయన జగనే, అసలు అందులో తిరుగులేదు. ఆయన మంచి చేశాడు కదా, ప్రజలకు మంచి చేశాడు కాబట్టి గెలుస్తాడు. మరి ఈయన మంచి చేసింది ఏది? అసలు రుణమాఫీ తీస్తానన్నవా నువ్వు? మేము పొలం పని చేసేవాళ్ళం, మాకు జరగదు. నువ్వు మాట ఇచ్చావుగా. అసలు ఫస్ట్ జగన్ అన్న మనకు ఫస్టే కానీ అతను నేను రుణమాఫీ తీసేస్తానంటే అప్పుడే గెలిచేవాడు ఫస్ట్. అది అప్పుడు ఆయన ఆ మాట అనలేదు కాబట్టి ఆయన కొద్దిగా ఆగింది. తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం, మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం.